పచ్చిశనగపప్పుని 3 విజిల్స్ రానివ్వండి. వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా ఉడకాలి. 3 విజిల్స్ వచ్చాక అందులో వీడియోలో చూపించినట్టు పటికి బెల్లంని తీసుకుని మెత్తగా నలగొట్టుకోండి. ఆ తర్వాత నలిగిన పటికి బెల్లం పొడిని ఉడికిన పచ్చిశనగపప్పులో వేసుకుని 2 ఇలాచీ కూడా వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి దగ్గరకు రానివ్వండి. అలా వచ్చిన దాన్ని పక్కన పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు బాలామృతం పిండిని 1 కప్పు తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఆ పిండిలోకి కలిపి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మొత్తాన్ని పెనం మీద నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని వీడియోలో చూపించినట్టు స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టి మాత్రం వేయించమాకండి, ఎందుకంటే బాగా వేగాలి, లేదంటే పిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది. సో జాగ్రత్త ఫ్రెండ్స్. ఎంతో హెల్దీ అయిన బాలామృతం పిండి పాన్ కేక్ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. బాయ్.